శ్రీవారి సేవకు ప్రత్యేక స్థానం ఉంది కదా, దాని గురించి ఏం చెప్తారు? దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా గురువు గారు రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు టీటీడీ బోర్డు మెంబర్ అయ్యి శ్రీవారి సేవలన్నీ చేద్దాము, టోటల్గా స్వామి సేవలు చేద్దాము అని ఆయన ఒక సంకల్పం చేసుకొని నా చేత చేయించారు. ఇప్పుడు స్వామికి సేవలు రోజువారీ సేవలు ఉంటాయి. పొద్దున్నే సుప్రభాతం, అర్చన, తోమాల సేవ అర్చన, ఆ తర్వాత కొలువు, ఆ తర్వాత ఏమో ఆర్జిత కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఏకాంత సేవ, తర్వాత వారాంతర సేవలు ఉంటాయి. అష్టదళ పాద పద్మారాధన, సహస్ర కలశాభిషేకం, అన్నకూటోత్సవం, ఆ తర్వాత ఏమో అభిషేకం. ఇన్ని సేవలు మీరు ఒక్క మనిషి చూడటం అనేది జీవితకాలంలో నాకు తెలిసి చాలా కొద్ది మందికి ఆ అదృష్టం ఉండుంటుందేమో. నాకు చాలా చాలా మినిమం. ఇన్ని సేవలు చూడటమే కాకుండా ఆ సేవలన్నీ చేయటం, స్వయంగా పైన ఎవరైతే స్వామివారి దగ్గర ఉండి అర్చకులు చేస్తారో వాళ్ళే వచ్చి కింద ఒక సెట్ వేసి అలిపిరిలో ఆనంద నిలయం సెట్ వేసి అక్కడ చేయటం, వాళ్ళే ఆ సామగ్రినే తీసుకొచ్చి ఇక్కడ చేయటం, అదంతా నేను షూట్ చేయటం అనేది నాకు నిజంగా పూర్వజన్మ సుకృతం. అది